తెలుగుదేశం పార్టీ నేతలకు అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పై సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దంటూ కార్యకర్తలకు క్లాస్ పీకింది అధిష్టానం. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే నిర్ణయాలు ఉంటాయంటూ వెల్లడించింది. లోకేష్ డిప్యూటీ సీఎంకు అర్హుడు అంటూ ఇటీవల తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల డిమాండ్ పై రియాక్ట్ అయింది అధిష్టానం. ఈ నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్ వచ్చింది? ఎందుకంటే 2-3 రోజులుగా మరీ ముఖ్యంగా కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కీలక నేత వర్మ కావచ్చు, ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూసాం. ప్రతి ఒక్కరూ కూడా ఆదిరెడ్డి వాసు కావచ్చు ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా వన్ ఆఫ్టర్ వన్ ఒకరి తర్వాత ఒకరు డిమాండ్ని తెరమీదకు తీసుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక బిగ్ బజ్ క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ టీడీపీగా మారింది. జనసేన మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారులు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో కొట్టుకునేంత పని చేశారని చెప్పడంలో అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దీంతో టీడీపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. క్లాసు పేకడమే కాదు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరు కూడా దీని మీద రియాక్ట్ కావద్దంటూ కూడా అధిష్టానం నేతలకు వార్నింగ్ ఇచ్చింది. టీడీపీ నేతలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పై సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దు అంటూ కూడా క్లాస్ పీకారు కార్యకర్తలకు అధిష్టానం నుంచి నేతలు.